హాయ్ స్నేహితులారా, మీరు బాగున్నారా? మీరు బాగుండాలని, జీవితంలో ప్రతి ఒక్కరు గెలవాలి, చరిత్రలో నిలవాలనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అయితే ఈ కొత్త సంవత్సరంలో మనం ఏం చేద్దాం? కొత్త సంవత్సరము రావడం అంటే ఏంటి అసలు? ఆ కొత్త సంవత్సరంలో మనం అడుగుపెట్టాం, అయితే ఏం లాభం అంటే మనకు కొత్త సంవత్సరము మారినట్టుగా, అలాగనే మనకు రోజులు మారినట్టుగానే కొత్త సంవత్సరము క్యాలెండర్ మారుతూ ఉంది, అంతే తేడా. అయితే మన జీవితమును, మన లైఫ్ని, మన గోల్ని మనము మార్చుకుంటే తప్ప అది మారినట్టు కాదు. సంవత్సరాలు అయిపోయిన కొద్దీ మన లైఫ్ కూడా దగ్గర పడుతున్నదని అర్థం. మన జీవితం ఒక్కొక్క సంవత్సరము ముందుకు వెళ్తున్నట్టు, లేకుంటే మన సంవత్సరం ఒకటి ఒడిచిపోయినట్టు. మనకు 2024 అయిపోయిందని మనం బాధపడడం కంటే, మన లైఫ్లో ఒక సంవత్సరం కోల్పోయాం, ఏం చేయలేకపోయాం, ఏం చేస్తే బాగుంటుండే అని మనము ఆలోచన చేసుకోవాలా. అంతేగాని కొత్త సంవత్సరంలో వచ్చినాము, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మనం ఎలా అప్డేట్ అవుదాం, మనం కొత్త సంవత్సరములో ఏం అప్డేట్ అవుదాం, ఏం నేర్చుకుందాం, ఏమి కోల్పోయినాం, ఏమి చేద్దాం అని మనము ఇప్పటి నుంచి ఆలోచన చేద్దాం. ఎందుకంటే పోయిన సంవత్సరంలో చేయండి ఈ సంవత్సరంలో మనం చేద్దాం. పోయిన సంవత్సరంలో మనము సాధించలేంది ఈ సంవత్సరంలో సాధిద్దాం. అదే కొత్త సంవత్సరం యొక్క ఉద్దేశం. కొత్త సంవత్సరం అంటే మన లైఫ్ కూడా కొత్తగా మారాలి, అప్డేట్ కావాలి, కొత్తగా మార్పులు మనం తీసుకొచ్చుకోవాలి. అంతేగాని మన మాటలు మారాలి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మన మాటలు తీరు గొప్పగా ఉండాలి. అది సంవత్సరంకు ఎలాగైతే మనము అప్డేట్ అవుతామో అప్పుడే మనం జీవితంలో గెలిచి చరిత్రలో నిలబడతాం. అదే ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, నేర్చుకుంటూ పోదాం, అప్డేట్ అవుతూ ఉందాం. సంవత్సరం అప్డేట్ అవుతుంది, కొత్త సంవత్సరం అవుతుంది, మనం ఎందుకు మారద్దు? ప్రతిదీ మారుతున్నప్పుడు, ప్రతిదీ రోజు మారుతున్నప్పుడు మనం కూడా మారినప్పుడే దానికి సరైన పద్ధతి, సరైన జీవితం యొక్క లక్ష్యం. ఒక గోల్ పెట్టుకున్నాం, ఆ గోల్ చేరే వరకు ఎప్పుడు చేరుతామంటే మనం అప్డేట్ అయినప్పుడే గోల్కు చేరుతాం. అదే నూతన సంవత్సరం మనం నేర్చుకుందాం. కరెక్ట్గా జీవిత పాఠాలు, గుణ పాఠాలు మనం నేర్చుకుంటే ఖచ్చితంగా జీవితంలో గెలుస్తాం, చరిత్రలో నిలబడతాం. చరిత్రలో నిలబడ్డ వాళ్ళంతా ఏదో ఒకటి సాధించిన వాళ్ళు మాత్రమే. వాళ్ళు నేర్చుకున్నారు. ఏది కోల్పోతే అప్పుడు అప్డేట్ అయ్యి, ఇదే నూతన సంవత్సరం యొక్క సంకేతం, నూతన సంవత్సర యొక్క ఉద్దేశం. సరేనా? థ్యాంక్ యూ. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ గోల్ను చేరుకోవాలని, ప్రతి ఒక్కరు జీవితంలో సక్సెస్ కావాలని, జీవితంలో ప్రతి ఒక్కరూ ప్రతి విషయంలో గెలవాలని నా యొక్క కోరిక, నా యొక్క ఆశ. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ సక్సెస్వంతులుగా ఈ సంవత్సరం 2025లో అందరూ సక్సెస్వంతులు కావాలని, ప్రతి ఒక్కరి గోల్ చేరుకోవాలని, ప్రతి ఒక్క కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా సంతోషం, చాలా ఆనందంగా సాగాలని, నేర్చుకుంటూ ఉండాలని, నేర్చుకుంటూ నిత్య విద్యార్థిగా ఉంటూ మనం గమ్యం చేరే వరకు నిత్య విద్యార్థిగా ఉందాం, సక్సెస్వంతులం అవుదాం. అప్పుడే జీవితంలో గెలుస్తాం, చరిత్రలో నిలబడతాం. ఈ సంవత్సరంలో ఎవరైతే అడుగు పెట్టారో నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ గెలవాలని తపనతో ఈ వీడియోలు తీసుకొస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం.